Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 2, verse 7. ఈ దినం మన ధ్యానం కొరకే తీయనటువంటి వచనము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనము. The Lord thy God hath blessed thee in all the works of thy hand. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. In chapter 2 of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలో man of God Moses was reminding and rehearsing God's providence concerning Israel in their way to Canaan. కానాను విషయంలో దేవుని యొక్క ముందు ఏర్పాటును గూర్చి మోషే తిరిగి మరలా వారి జ్ఞాపకం చేస్తున్నాడు. On their way to Canaan, as they were going, how God provided everything to them, Moses was reminding Israelites. కానాను మార్గంలో దేవుడు వారికి ఏ రీతిగా ఏర్పాటు చేస్తా వచ్చిన సంగతిని గూర్చి మోషే ఇశ్రాయేలుకు మరలా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. He was giving a brief account of their long stay in the wilderness. అరణ్యంలో వారెంతో దీర్ఘమైనటువంటి ఉండటాన్ని గూర్చిన ఆ యొక్క విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. Though they reached Kadesh Barnea in 2 years, 2 సంవత్సరాల్లో కాదేశు బర్నేయ ప్రాంతానికి వారు వచ్చినప్పటికీ because of their unbelief evidenced by the evil report brought by the 10 spies, వారి యొక్క అపనమ్మికను బట్టి ఈ యొక్క 10 మంది ఎంతో తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చిన కారణాన్ని బట్టి their journey was extended by another 38 years. దాదాపు ఇంకా 38 సంవత్సరాలు వారి యొక్క యాత్ర పొడిగించబడింది. Now Moses was narrating the faithfulness of God in today's verse for our meditation. ఈ దినం మన కొరకు ధ్యానం కొరకైనటువంటి వచనంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని గూర్చి మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. In spite of their unbelief, వారి యొక్క అపనమ్మిక ఉన్నా కూడా, in spite of their stiff-neckedness, వారి యొక్క మెడవంచని స్థితి ఉన్నా కూడా, in spite of their perpetual rebellion, వారు ఎడతెగని తిరుగుబాటు ఉన్నప్పటికీ in కూడా, spite of their murmuring, వారి యొక్క సనుగులున్నా కూడా God remained faithful to his promise regarding the occupation of the promised ఈ యొక్క land. వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకునే విషయంలో దేవుడు తన వాగ్దాన విషయమే నమ్మదగిన దేవుడుగా ఉంటా వచ్చాడు. Moses was telling them that the Lord had blessed all the works of their hands. దేవుడు వారి చేతి పనులన్నిటిని కూడా దీవించినాడు అనేటువంటి మాటను మోషే చెప్తా ఉన్నాడు. The Lord was traveling with them. దేవుడు వారితో కూడా ప్రయాణం చేశాడు. The pillar of cloud never departed from them. వారికి ఆ యొక్క మేఘస్తంభం ఎన్నటి కూడా వెళ్ళిపోలేదు. So from this scriptural portion, ఈ యొక్క లేఖన భాగం నుండి let us derive 7 truths for our meditation this morning. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ధ్యానం కొరకే 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తాం. There are 7 reasons for our thanksgiving. మనం కృతజ్ఞత చెల్లించడానికి 7 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. Number 1, మొదటిది providence. దేవుని యొక్క ముందు ఏర్పాటు. Moses says, మోషే అంటాడు, Lord hath blessed you. దేవుడు మిమ్మల్ని దీవించెను. God provided all that they need. వారికి కావలసినవన్నీ కూడా దేవుడు ఆయన ఏర్పాటు He చేశాడు. promised to bless his people and he did so. ఆయన దేవుడు తన ప్రజలను దీవిస్తానని ఆయన వారిని దీవించాడు. Not because they are faithful, వారు ఏదో నమ్మదగిన వారని కాదు, because he promised. ఆయన వాగ్దానం చేసిన So కారణం in nutshell, ఇంకా క్లుప్తమైన విధానంలో David mentions the same truth in Psalm 103 verse 2. 103వ కీర్తన 2వ వచనంలో దావీదు అదే మాటని అంటున్నాడు. Bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని So మరొకమంటాడు. the first thing here is providence. మొదటి సంగతి ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే దేవుని యొక్క ముందు ఏర్పాటు. And secondly, రెండవది productivity. ఉత్పత్తి. Moses says, మోషే అంటాడు, God hath blessed you in all the works of your hands. దేవుడు నీ చేతి పనులన్నిటిలో నిన్ను దీవించును, ఆశీర్వదించును అంటాడు. Even in our lives, మన జీవితాల్లో కూడా we witness prosperity from the Lord in spite of our weaknesses and failures. మన జీవితంలో బలహీనతలు కలిగి ఉన్న, పతనాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క అభివృద్ధి మన జీవితంలో ఉంటుంది. This can be seen in our domestic front, మన యొక్క సామిక Graha. గృహలో విషయంలో కూడా చూస్తాం. In our secular, that is in our job place, మనం పనిచేసేటువంటి స్థలంలో in the చూడగలుగుతాం. ministry, మన పరిచర్లు in చూస్తాం. our academic responsibilities. మనం చదువుకునేటువంటి ఆ యొక్క బాధ్యతల్లో కూడా, చదువు బాధ్యతల్లో, Also in all these things, వీటన్నిటిలో though we are having weaknesses and failures, మన జీవితంలో బలహీనతలు, పతనాలు కలిగి ఉన్నా కూడా we witness prosperity. మన అభివృద్ధిని చూస్తాం. It is God's productivity. అది దేవుని యొక్క ఉత్పత్తి అయి ఉంది. Thirdly, మూడోది perception. అది గ్రహింపు. We thank God for his understanding and perception about us. మనం గూర్చి దేవుని యొక్క గ్రహింపును బట్టి దేవునికి ఎంతో వందనాలు. Even in the ministry, పరిచర్లో కూడా even he gives the responsibilities according to our capacities. He knows well. మన సామర్థ్యాన్ని ఎరిగి ఆయన మనకు కొన్ని బాధ్యతలు, పరిచర్లు ఆయన ఇస్తాడు. He knows how we are formed. మనము ఏ రీతిగా నిర్మించబడ్డం ఆయనకు తెలుసు. He remembers that we are dust. మనము మట్టి వారమైన ఆయనకు తెలుసు. He knows everything about us, as we read in Psalm 139
verses 1, 2, 3. 139వ కీర్తన మొదటి 3 వచనాల్లో రాయబడినట్లుగా ఆయన మనం గురించి సమస్తమైన ఎరిగినటువంటి He దేవుడు. created us. ఆయన మనల్ని రూపించిన వాడు, He knows our inside and outside. మనలో వెలుపట లోపట సమస్తం కూడా ఎరిగిన వాడు. Third thing is his perception. మూడోదిగా ఆయన యొక్క గ్రహింపు. Fourthly, నాలుగోది his plan and purpose. ఆయన యొక్క ప్రణాళిక ఉద్దేశము. In Deuteronomy chapter 8 verses 2 and 3, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2-3 వచనాల్లో we understand God's plan and purpose in allowing Israelites to wander for 40 years. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఆ యొక్క అరణ్యంలో దాదాపు 40 సంవత్సరాలు తిరగటానికి అనుమతించినటువంటి ఉద్దేశం అక్కడ It కనబడుతుంది. was to humble them and to test them, వారిని పరీక్షించడానికి, వారిని దీనులుగా and చేయటానికి, to know and reveal what was there in their hearts, వారి యొక్క హృదయాల్లో ఏ సంగతులు ఉందో అవి తెలుసుకొనటానికి, బయలుపరచడానికి, whether they obey his commands or not. వారు ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తారా లేదా. Those wanderings were also purposed to teach them that man shall not live by bread alone, but by every word that cometh from the mouth of the Lord. ఆ రీతిగా తిరగటం కూడా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నుండి నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించినటువంటి సంగతిని రుజువుపరచడానికి ప్రభు ఆ సమయంలో అరణ్యంలో వారిని తిప్పుతా వచ్చాడు. At times, God allows such situations in our lives so that we may put all our trust only on Him. కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు, ఎందుకంటే తద్వారా సంపూర్ణంగా ఆయనపై మనం ఆధారపడాలని ఆయన చేస్తూ ఉంటాడు. God has a plan and purpose for every trouble and setback of our life. దేవుడు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి విషయమైనటువంటి సంగతికి ఆయన ఒక ఉద్దేశాన్ని, ప్రణాళికను ఆయన కలిగి That ఉన్నాడు. is for our good only. అది కేవలం మన మేలు కొరకే. That is what we read in Romans 8:28. అదే రోమిలకు రాసిన పత్రిక 8:28 మనం చదువుతాం. And the fifth lesson to thank మనము కృతజ్ఞత చెల్లించడానికి 5వ పాఠము is patience. ఆయన యొక్క ఓపిక. From the life of Israelites and their conduct, ఇశ్రాయేల్ యొక్క జీవితంలో నుండి వారి యొక్క ప్రవర్తనను బట్టి, we can't but thank the Lord for His patience. దేవుని యొక్క ఓపికను బట్టి మనం ఇంకేమి కూడా చేయలేం, కేవలం కృతజ్ఞత In చెల్లిస్తాం. spite of their mistakes, వారి యొక్క పొరపాట్లు ఉన్నా కూడా He was continually blessing the work of their hands. ఆయన ఎడతేయకుండా వారి చేతి పనిని ఆయన దీవించాడు. As we read in Nahum 1:3, నాహూము 1:3 చదివేట్లుగా He is slow to anger. ఆయన కోపించటకు నిదానించి వాడే ఉన్నాడు. త్వరగా కోపపడు. ఆయన త్వరగా కోపడవాడు కాదు. Sixthly, 6వది we see His presence, ఆయన సన్నిధిని మనం చూస్తాం. for which we have to thank the Lord. దాని కొరకే మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. Thank God for His presence in our life, మన as in the lives of Israelites. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఉన్నట్టుగా మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధి ఉన్నందు కొరకై ఆయన కృతజ్ఞత చెల్లించాలి. As we read Exodus 13:21, నిర్గమకాండము 13:21 రాయబడినట్లుగా, the Lord went ahead of them as a pillar of cloud to guide them on their way. వారి మార్గంలో వారిని నడిపించడానికి దేవుడు వారికి ముందుగా మేఘస్తంభముగా ఆయన నడుస్తా వచ్చాడు. And by night the pillar of fire to give them light. రాత్రి కాలంలో వారికి వెలిగివ్వటానికి అగ్ని స్తంభంగా ఆయన ఉన్నాడు. So they could travel day and night. వారు దివారాత్రులను ప్రయాణం చేయలాగున Were they worthy for such guidance? అటువంటి నడిపింపు కొరకు వారి యోగ్యుల? No, not at all. ఎంత మాత్రం కాదు. Are we worthy for all the blessings we are receiving? మనం పొందుతున్నటువంటి ప్రతి ఆశీర్వాదానికి మనం యోగ్యులమా? No, not at all. ఎంత మాత్రం కాదు. Yet He promised to be with us even unto the end of the age. అయినా కూడా యుగ సమాప్తి వరకు కూడా ఆయన మనతో ఉంటానటువంటి వాగ్దానం మనతో చేశాడు. That is Matthew's Gospel 28:20. మత్తయి సువార్త 28:20. And seventhly and finally, 7వదిగా చివరిగా His provision. ఆయన యొక్క ఏర్పాటు. Thank God for His provision. దేవుడు ఆయన ఏర్పాటును బట్టి దేవునికి ఎంతో వందనాలు. Deuteronomy 8:4 says, ద్వితీయోపదేశకాండం 8:4 రాయబడినట్లుగా, Your clothes did not wear out and your feet did not swell during these 40 years. ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. Even in our lives. మన జీవితాల్లో కూడా Psalm 23:6, 23వ కీర్తన 6వ వచనము, Psalm 34:10. 34వ కీర్తన 10వ Yeah, వచనము, these promises speaks of His provision. ఈ యొక్క వాగ్దానాలు ఆయన ఏర్పాటును గురించి మాట్లాడుతా So ఉన్నాయి. let us thank the Lord for all His benefits in spite of our mistakes. మన జీవితాల్లో పొరపాట్లున్నా కూడా ఆయన యొక్క మేలును బట్టి దేవునికి ఎంత వందనాలు చెల్లించాలి. May God help us to thank. May God help us to thank, praise, worship Him all the day. దేవుడు దినమంతట్లో కూడా దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచినట్లుగా మనకు సహాయపడును For గాక. 7 things. ఏడు సంగతులను One బట్టి, is providence. మొదటిది దేవుని యొక్క ముందు ఏర్పాటు, Secondly, productivity. రెండవదిగా ఆ యొక్క ఉత్పత్తిని బట్టి, Thirdly, perception. మూడవదిగా గ్రహింపును బట్టి, Fourthly, plan, purpose. నాలుగవదిగా ప్రణాళిక ఉద్దేశాన్ని బట్టి, Fifthly, patience. ఐదవదిగా ఓపికను బట్టి, Sixthly, presence. ఆరవదిగా ఆయన సన్నిధిని బట్టి, Finally, seventhly, provision. ఏడవదిగా చివరిగా ఆయన యొక్క ఏర్పాటును బట్టి. Let us be thankful unto the Lord. దేవునికి మనం కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, our gracious God, మా కృపగలన దేవా, the blessings today which we are receiving, it is not because we are worthy. ప్రభు తండ్రి, మేము ఈ దినాన్ని పొందుతున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏదో మేము యోగ్యులమని కాదు. Each one of our lives are filled with
so many pitfalls. మాలో ప్రతి ఒక్కరి జీవితాలు అనేకమైనటువంటి కొరతలు ఉన్నాయి. Yet you are blessing us. అయినా కూడా ప్రభువా మీరు మమ్మల్ని Yet దీవిస్తున్నారు. you are leading us. అయినా కూడా మీరు మమ్మల్ని You నడిపిస్తున్నారు. are guiding us, O Lord, step by step. ఓ ప్రభువా అడుగడుగున మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. Help us to be faithful. ప్రభువా మేము నమ్మకంగా ఉన్నట్లు మీరు మా సహాయపడండి. We do pray in the faithful name of our Lord and Savior Jesus మా Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.